వాట్ గైస్ ఎక్కడికి పోతాం గెస్ట్ చేయండి. రెబల్ స్టార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ వరల్డ్. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఒక బెల్ నోటిఫికేషన్ ఆన్ లో ఉంటుంది, దాన్ని అట్లా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఎగ్జాక్ట్లీ నిన్న ఈ టైంకి వర్క్ అంతా అయిపోయింది. ఒక పర్టికులర్ థియేటర్ లో బుక్ చేయడం జరిగింది. ఆ సినిమా పేరేమో మీకే తెలుసు. సో ఈ టైంకి మేము ఏం చేస్తున్నామంటే చిన్నగా బాడీలోకి హైప్ ఎక్కించుకుంటాం. దేని గురించి అంటే పండగ 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 రాజసాబ్. సో ఎగ్జాక్ట్లీ 8:30కి స్టార్ట్ అయినాం. 8:45 థియేటర్ దగ్గర రీచ్ అయిపోయినాం. థియేటర్ లో 9:15 ఆ టైంలో ప్రభాస్ అన్నని స్క్రీన్ పైన ఆల్మోస్ట్ 1 year తర్వాత చూసుకుంటాం. బాడీ అంతా రోమా లిక్కబడుచుకున్నాయి. సో అలా 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 వింటేజ్ ప్రభాస్ ని ఎప్పుడో బుజ్జిగాడు సినిమాలో చూసింటాము. ఆ యాస ఎటకరము అట్లా ఫ్లాట్ గా ఫస్ట్ హాఫ్ లో ముగ్గురు హీరోయిన్స్ ఇంట్రడక్షన్ ఆల్మోస్ట్ 1 hour లోపలే ఉంటుంది. సో అలా అలా రొమాన్స్ సాంగ్స్ ఒక మంచి ప్లెజెంట్ మూడ్ లో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మీరు బ్రేక్ ఇంటర్వెల్ పోయేసి వచ్చిన నెక్స్ట్ 15 minutes అసలైన సినిమా సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది. ఓకే, సెకండ్ హాఫ్ లో ఏం చెప్పమంటారు? ప్రభాస్ కావాల్సిన ఎలిమెంట్స్ అనుకున్నంత ఉండవు. సింపుల్ ఫ్లాట్ లైన్ తో ఏదైతే ఫస్ట్ హాఫ్ పోతుందో సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అక్కడి నుంచి మీకు కొన్ని సీన్స్ ఎందుకు వస్తున్నాయో తెలియదు. ఆ CGI ఎఫెక్ట్స్ ఏవో పెట్టినారు, CGI గ్రాఫిక్స్ ఇంకొంచెం ఇన్వాల్వ్ చేసింటే బాగుండవు. సరే, ఇలా ఆల్మోస్ట్ CGI ఎమోషన్ సీన్స్ ఇలా పోతా ఉంటే ఒక క్లైమాక్స్, ఇంకా ప్రీ క్లైమాక్స్ వచ్చినప్పుడు ఒక సీన్ పడుతుంది. ఏదైతే మీ ట్రైలర్ లో చూసింటారో నమ్మతోడండి, నిజంగా నమ్మండి. ప్రభాస్ ఫ్యాన్ సీట్ లో కూర్చుంటే వాడు ఫ్యానే కాదు. క్రొకోడైల్ తో ప్రభాస్ అన్న ఫైట్ హాలీవుడ్ రేంజ్ కి మాత్రం తీసిపోదు. సో అలా క్రొకోడైల్ ఫైట్ సీన్ చూసిన తర్వాత ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది సినిమాలో, ఇలాంటి ఎలివేషన్స్ కదా ఉండాలి. ఇది ఇంకా క్లైమాక్స్ ఇంకొంచెం కొంచెం పెంచుకుంటా క్లైమాక్స్ ఎండ్ చేద్దాము అనుకునే లోపల ఇక్కడ ఒక మేజర్ మిస్టేక్ ఏమంటే మనకు ట్రైలర్ లో చూపించినట్లు ఆ ప్రభాస్ ఏదైతే ఓల్డ్ ఏజ్ సీన్స్ ఉంటాయో అవి సినిమాలో లేవు. అసలు ఏ ఫ్యాన్ అయినా ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే పోయింటాడు. ఎందుకంటే మనకి గ్లిమ్స్ వీడియో చూసుకున్నట్లయితే గ్లిమ్స్ తర్వాత ట్రూ ట్రైలర్స్ లో కూడా ఆ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ ఉన్న ప్రభాస్ క్యారెక్టర్ కి ఈ ఆడియన్స్ హైప్ ఎక్కించుకొని పోయినారు, అందులోనూ ప్రభాస్ ఫ్యాన్స్. కానీ ఎందుకు తీస్తున్నారో మనకు తెలియదు. అవి లేవు, అసలు సినిమాలో అవి లేవు. సో అలా ఫ్లాట్ గా క్లైమాక్స్ ఏదో చేసినాడు మారుతి, అది మనం చెప్పలేం, అది ఒక్కొక్కరికి ఒక పర్సనల్ ఒపీనియన్. సో క్లైమాక్స్ స్మూత్ గా ఎండ్ అయిపోతుంది. ఇది ఎండ్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాము, సినిమా ఇక్కడికి అయిపోయింది, మనశ్శాంతిగా ఉంది కదా అంటే అప్పుడు స్టార్ట్ చేసినాడు మారుతి. అసలు ఏదో వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఒక్కొక్కలాగా. అసలు జనరల్ ఆడియన్స్ గా ఫ్యాన్స్ గా కూడా మాకేమనిపించింది అంటే సినిమా ఫ్లాట్ గా ఎండ్ అయిపోయింది కదా, అనవసరంగా మళ్ళీ సీక్వెల్ ఎందుకు? నీకు స్టోరీ అక్కడికి అయిపోయింది, ఆ స్టోరీ అయిపోయిన దానికి సీక్వెన్స్ ఎందుకు? ఇప్పుడు ట్రైలర్ లో మనం చూసినట్లయితే లాస్ట్ లో జోకర్ సీన్ మనం చూపిస్తారు, ప్రభాస్ జోకర్ వేషంలో ఉండడం. అది ఏమి పార్ట్ 2 అంటది. సో లాస్ట్ లో వాళ్ళు చెప్పడం ఏమి, ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ లో రాజాసాబ్ ది సర్కస్ 1935 మరేం చేస్తాడో మారుతి. ఇప్పటికీ ఏం జరిగిందో కూడా ఊహించుకోలేకనే ఉన్నాం మేము. సో ఇదండి ఫైనల్ గా రాజాసాబ్ రివ్యూ.
ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఇది మా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇది మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మేము సినిమా చూసిన తర్వాత మీకు చెప్పే ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏంటో కూడా మీరు సినిమా వాచ్ చేసిన తర్వాత మా కామెంట్స్ లో ప్లేస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.